గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తుని జగన్నాథగిరి అలాగే ఆ గురుకుల బాలికల పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ హేమలతగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు హాస్టల్లోకి అనుమతించాలంటే ఎటువంటి నామ్స్ పాటించాలి, ఎవరెవరిని అనుమతిస్తారు, ఈ ఘటన జరిగిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ హాస్టల్లోకి అనుమతించాలంటే మీరు ఎటువంటి పర్మిషన్ కావాలి? కేవలం తల్లిదండ్రికి మాత్రమే మేము పర్మిషన్ ఇస్తామండి. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఫోన్ చేసి హౌస్ మేడంకి మాట్లాడి ఖచ్చితంగా తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళు పంపిస్తున్నామంటే వాళ్ళు చెప్పే పేరు వీళ్ళు చెప్పే పేరు అన్ని వివరాలు టాలీ అయితే వాళ్ళు వచ్చిన వస్తువులు కానీ లేదా పెద్దవాళ్ళు అయితే ఏదన్నా వాళ్ళు ఆధార్కి అది తీసుకువెళ్ళాలన్నా అత్యవసరం అయితే పంపిస్తాము. మాకు నమ్మకం కుదిరితే, లేకపోతే ఖచ్చితంగా తల్లిదండ్రికే హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఇందులో? మొత్తం ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉందండి? 5th క్లాస్ టు 10th క్లాస్ సార్. మా 473 యాజ్ ఆన్ టుడే. ఓకే, మరి ఈ ఘటన జరిగింది, ఈ ఘటనకి ఎటువంటి పర్మిషన్ ఇచ్చారు మీకు? వాళ్ళు ఎవరైతే అంటే తాతయ్య అని చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ ఘటన విషయం మీద ఎలా పర్మిషన్ ఇవ్వడం జరిగింది? నేను శనివారం మా నాన్నగారికి బాగోలేక ఐసీయూలో ఉంటే హైదరాబాద్ వెళ్ళాను లీవ్ తీసుకొని. సో నాకు నిన్న పొద్దున 8:20 ఆ ప్రాంతాల్లో ఫోన్ వచ్చింది. 8:30 అరౌండ్ 8:30 స్కూల్ నుంచి ఇలా జరిగిందట ఇలాగని. సో అప్పుడు మాత్రమే నాకు తెలిసింది. ఈ పాపది ఆ తాత అన్న అతను ఇంటి దగ్గరే పరిచయము. వాళ్ళ ఎదురు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాడట. వీళ్ళ ఇంట్లోకి వస్తూ పోతూ ఈ పిల్ల కూడా రాత్రి 11:30 దాకా అక్కడ గడుపుతూ అతనితో చనువుగా ఉండడం, ఇంటి దగ్గరే పరిచయం ఉంది. సో వాళ్ళు కూడా 2 సార్లు మేము అరిచాం అతను అన్నారు. ఆ విషయం కూడా మాకు ఇన్ఫామ్ చేయలేదు, నిన్న చెప్పారు. కానీ తల్లి ఎక్కడో వర్క్ చేస్తారట పాయకరావుపేట. పెదనాన్న మాకు మొన్న దసరా సెలవులకు కూడా పెదనాన్నే వచ్చి తీసుకువెళ్ళి దింపారు, ఆ తల్లి చెప్పిన పెదనాన్నే. అంతకుముందు కూడా ఆగస్టులో ఒకసారి పాపకు ఫీవర్ వస్తే ఆవిడకి ఫోన్ చేస్తే ఆయనే వచ్చి తీసుకువెళ్ళి ఆయనే దింపారు. పెదనాన్న తల్లి చెప్పిన పెదనాన్న, స్టెప్ ఫాదర్ అంటున్నారు. మరి అది పూర్తిగా నేను ఇంకా ఇవాళ మార్నింగే వచ్చాను వివరాల ప్రకారం. సో అతనితోటి వెళ్తూ వస్తూ ఉంటుంది పాప. ఈయన తాత అన్న ఆయన మేము గేట్ వేసేస్తాం. సాయంత్రం పూట ఏదన్నా స్నాక్స్ తీసుకొచ్చిస్తే అక్కడ గేట్ ఆ అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ అమ్మాయి దగ్గర నుంచి పిల్లకి ఇది వెళ్తుంది. ఈ తాత వస్తూ ఇవి చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వడము పిల్లల ద్వారా వెళ్తుంది. ఒక్కొక్కసారి ఆ అమ్మాయికి అంటే గేట్ దగ్గర తీసుకొని నేరుగా పిల్లలు బయటికి వెళ్ళడానికి లేదు, బయట వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. అలాగా ఈ హౌస్ మేడం అన్న ఆయన ఆయన చూసింది గతంలో. సో మేడం దాని గురించి మేడం మీకు చెప్తారా? సో ఆయన తాతే కదా అనుకున్న ఒక చిన్న మిస్టేక్, ఏజ్డ్ పర్సన్ అనుమానం రాకపోవడం, పిల్లకి బిస్కెట్లు అవన్నీ తీసుకొచ్చి జాగ్రత్తగా ఇక్కడ అందించడం చేయడంతో ఇంజెక్షన్ కదా, ఒకసారి ఇంజెక్షన్ అన్నది అవునా కాదా, మెడికల్ నీడ్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటే పోయిండేది. తనకు కూడా కొత్త, పూర్తిగా స్టాఫ్ నర్స్ లేకపోవడంతో ఆ పిల్ల చెప్పిన మాటలు ప్రకారం అర్జెంట్ కదా అని లెటర్ రాయించుకొని పాప చేత ఆయన చేత కూడా సంతకం పెట్టించుకొని వెళ్ళింది. ఆ పిల్ల చెప్పిన ప్రకారమే 12ంటికి వెళ్ళి 2 గంటలకి తిరిగి రావడం జరిగిందని తెలుసుకున్నాను. అంటే వాస్తవానికి పిల్లలకు సంబంధించిన డేటా ఏది ఉంటుంది అంటే కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకు సంబంధించిన ఫోటోలు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటారా? ఆ ఫోటోలు చూసిన తర్వాత అనుమతిస్తారా, లేదంటే ఎవరు వచ్చి మీ తల్లిదండ్రులు అంటే చెప్పేస్తే పంపిస్తారా? తల్లిదండ్రులని ఐడెంటిఫై చేస్తారు. హౌసెస్ ఇస్తాం మేము. 5th క్లాస్ 80 మంది ఒక టీచర్కి, క్లాస్ టీచర్ ఒకళ్ళు, హౌస్ మేడం ఒకళ్ళు ఉంటారు. అలాగా 10th వరకు ఉంటుంది. ఈ హౌస్ మేడం దగ్గర వాళ్ళ గురించిన పూర్తి వివరాలు ఉంటాయి. తల్లిదండ్రులు మాకు అప్లికేషన్లో జాయినింగ్ టైంలో వాళ్ళు సంతకం పెట్టి అప్లికేషన్ ఫామ్ ఫోటో ఇస్తారు, పిల్ల ఫోటో. అది వాళ్ళు ఈజీగా వీళ్ళు ఇక్కడ చాలా లాంగ్ టైం వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఈ ఫాదర్ వీళ్ళకి రిలేటెడ్ అని తెలుస్తుంది. సో అంటే ఈ ఘటన జరిగిన తర్వాత మరి ఆ పిల్లల్లో మొత్తం తల్లిదండ్రుల్లో మొత్తం భావం ఉంటుంది. వాళ్ళంతా కూడా కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే గేట్ దగ్గర రావడం, మా పిల్లలు ఉన్నారు, ఏం జరిగిందో తెలియక జరిగిన తర్వాత భయాందోళన గురవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మీరు తల్లిదండ్రులకి ఏం చెప్తారు? సుమారు 470 మంది పిల్లలు ఉన్నారంటున్నారు, ఏం చెప్తున్నారు? నేను మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ వచ్చేటప్పటికే పేరెంట్స్ చాలామంది వచ్చినారు. నిన్న కూడా అలాగే వచ్చినారట. నేను పేరెంట్స్ అందరితోటి మాట్లాడాను. భయపడాల్సింది లేదు. ఇక నుంచి ఐడెంటిటీ కార్డు ఒకటి తీసుకుందాం. మీరు ఎవరైతే ఫోటో ఇస్తారో తల్లి తండ్రి
వాళ్ళు తప్ప అన్నల్ని మామల్ని ఎవరిని మీరు పంపించడానికి వీల్లేదు. వాళ్ళ ద్వారా స్నాక్స్ అవి అందించడానికి కూడా మీరు ప్రయత్నం చేయొద్దు. సాధ్యమైనంత వరకు గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కనుక తల్లి రావడానికే ప్రయత్నించండి. ఫోటో తప్పనిసరిగా కావాలి అని చెప్పాను. రెండవది భయం అన్నది మన పిల్లని వేరే చోట చదివించినా మనమైనా ఆందోళనలో ఉంటాము. సో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ చేత ఫోన్ చేయిస్తాను, మీ పిల్లతోటి మాట్లాడిస్తాను, మీరు భయపడొద్దని చెప్పి పంపించాను. సో ఇప్పుడు హౌస్ మేడమ్స్ 80 మంది పిల్లలకి ఆవిడ కాల్ చేసి పేరెంట్స్ తోటి మాట్లాడిస్తారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే ప్రస్తుతం జగన్నాథగిరికి సంబంధించిన గురుకుల బాలికల పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ అయితే హేమలత గారు అయితే ఇదే చెప్తున్నారు. అంటే ప్రధానంగా పర్మిషన్, కుటుంబ సభ్యులు వాళ్ళ పర్మిషన్ ఉండాలి, వాళ్ళంతా కూడా వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా మొదట్లోనే ఐడెంటిఫై చేసి తీసుకుంటాం. కానీ ఇది అతను ఏజ్డ్ పర్సన్ కావడం, అతని తాతని చెప్పడంతోనే మేము నమ్మి అతనైతే లెటర్ రాయడంతోనే పిల్లలకి తరచూ తినుబండారాలు అవి ఇవి కూడా పంపించడం కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. తను కూడా ముందు నుంచి ఇంటి వద్దే పరిచయం ఉన్న నేపథ్యంలోనే తను రావడం, తాతయ్య అని చెప్పడం, ఇంజెక్షన్ చెప్పిన నేపథ్యంలోనే తను లీవ్లో ఉన్న సమయంలోనే తను ఎవరైతే ఇన్ఛార్జ్ టీచర్ పంపించినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన అయితే జరిగినటువంటి పరిస్థితి ఉందంటున్నారు. మొత్తం మీద అయితే ఎవరైనా సరే పర్మిషన్ తీసుకోవాలంటే పిల్లల్ని ప్రతి నెల కూడా ఒకరోజు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా అనుమతి ఇచ్చి వాళ్ళంతా చూపించడం జరుగుతుంది. కానీ ఇప్పుడైతే జరిగినటువంటి ఘటనతో మనమంతా కూడా ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వడే ప్రక్రియ కూడా చేస్తున్నాం. ఈ జరిగిన ఘటనలో ఇటువంటి పునరావృతం కాకుండా కేవలం తల్లిదండ్రులు మాత్రమే పంపిస్తే అనుమతిస్తాం. అందులో ముఖ్యంగా తల్లిని మాత్రమే అనుమతించేందుకు కూడా ఇప్పటి నుంచి చర్యలు తీసుకుంటున్నామని, అలాగే హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో హేమలత గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. తెలుసు దాని మీద మనం కేసు నమోదు చేయడం, ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేసి కేసు దర్యాప్తుని త్వరగా ముగించి ముద్దాయిని ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో మా సిన్సియర్గా మన డిఎస్పీ గారు, పెద్దాపురం డిఎస్పీ గారు ఇక్కడ ఉండి గౌరవ ఎస్పీ కాకినాడ శ్రీ బిందుమాధవ్ గారి ఆదేశాల ప్రకారంగా మేము సుమారు 10 టీంలు ఏర్పాటు చేసుకుని ముద్దాయిని ట్రేస్ చేసి సాయంత్రం 5 గంటలకి అరెస్ట్ చూపించి మెడికల్ టెస్టులు, ఆ తర్వాత కోర్టుకు పంపాల్సినటువంటి రికార్డును తయారు చేసుకొని టౌన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, బంధువుల్లో కానీ వేరే గ్రూపుల్లో కానీ ఉన్నటువంటి ఒక పరిస్థితులను గమనించి తక్షణం అతన్ని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో సుమారు 10:30-11 మధ్యలో అతన్ని గౌరవ మేజిస్ట్రేట్ గారి సమక్షంలో ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్ కోరడానికి ప్రయత్నించే క్రమంలో నారాయణరావు తప్పించుకోవడం, ఆ యొక్క దారిలో ఉన్నటువంటి కోమటి చెరువులో దగ్గర నేచర్ కాల్స్ కానీ ఆగి అతను ఈ చేసిన నేరానికి సిగ్గుపడుతూనో లేకపోతే మరేదైనా కారణం చేతో చెరువులో దూకడం జరిగింది. తర్వాత ఈరోజు మనం ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసుకొని గజఈతగాళ్ళని, ఫైర్ సర్వీస్ వాళ్ళని తీసుకొని బాడీని ట్రేస్ చేసి బంధువులకి సమక్షంలో బయటికి తీసి ఇంక్వెస్ట్ నిమిత్తం హాస్పిటల్కి పంపుకోవడం అయింది. అయితే ఈ క్రమంలో నిన్నటి నుంచి వివిధ సోషల్ మీడియాలో గ్రూపుల్లో బాధితురాలు అయిన మైనర్ గర్ల్ని పదే ఆవిడ యొక్క ఫోటోల్ని ఎగ్జిబిట్ చేస్తూ ప్రత్యేకంగా కొన్ని గ్రూపులు ఇటువంటి ప్రైవసీ కూడా మెయింటైన్ చేయకుండా ఆ అమ్మాయి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ పాప ఆమెని మళ్ళీ రెండోసారి విక్టిమ్ చేసి రాష్ట్రం అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, విక్టిమ్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు. విక్టిమ్ని ఇప్పటికే వాళ్ళు బాధితులు, వాళ్ళు మరొకసారి బాధితులు చేసి హింసించకూడదు అన్నది ఈ చట్టంలో ఉంది. పోక్సో యాక్ట్ 20 నుంచి 24 సెక్షన్లు క్లియర్గా చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను ఈ యొక్క విక్టిమ్ కానీ ఈవెన్ మైనర్ గర్ల్ అయితే ఇంకా సెన్సిటివ్గా ఆ విషయాలు ఎక్కడో చెప్పకూడదు. అయినా కానీ కొంతమంది గ్రూపుల్లో విచ్చలవిడిగా ట్రోల్ చేశారు. కొన్ని గ్రూపులను ఇప్పటికే మేము ఐడెంటిఫై చేసాం. అది ఏదైతే నేరం జరిగిందో హంసవరం గ్రామం నుంచి ఇది స్టార్ట్ అయిన ఈ ట్రోల్ చేయడం. ఆల్రెడీ ఆ గ్రామంలో ఉన్న కొంతమంది నాయకుల్ని, మహిళా నాయకుల్ని ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా టౌన్లో కొన్ని గ్రూపులు ఐడెంటిఫై చేసాం. దయచేసి వారికి మేము చెప్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపుగా ఏవైతే గ్రూపుల్లో ఫొటోస్ ఉన్నాయో మైనర్ గర్ల్ ఫోటోలు కానీ, అదేవిధంగా ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో నారాయణరావు యొక్క కొడుకు ఫ్యామిలీని, వాళ్ళ మైనర్ పిల్లల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు.
అది కూడా చాలా దారుణమైన పరిస్థితి. నారాయణరావు సస్పెక్ట్, అంతవరకు మేము ముద్దాయిని పట్టుకున్నాం, అరెస్ట్ చేసాం. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని కూడా ట్రోల్ చేయడం అనేది దారుణమైన విషయం. అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాం. ఇమీడియట్గా ఆ ఫోటోలు కూడా రిమూవ్ చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి అరెస్టులు మొదలు పెడతాం. పోక్సో యాక్ట్ 20 నుంచి 24 ఇవి ఏదైతే పోక్సో చట్టం ప్రకారం శిక్షలు ఉన్నాయో అవే శిక్షలు వీళ్ళకి కూడా వర్తిస్తాయి. అదేవిధంగా ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం కూడా వీరి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే, ఏ గ్రూప్ అయినా కానీ, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఈరోజు 5 తర్వాత అరెస్టులు స్టార్ట్ చేస్తారు. దయచేసి మీకు ఈ ప్రత్యేకమైన ఈ ఉద్దేశంతోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి పిలిచాం. దయచేసి అంతా కమ్యూనికేట్ చేయండి. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా విక్టిమ్స్ని ఎవరైనా కానీ, ఈవెన్ ప్రత్యేకంగా మహిళలు, మైనర్స్ అయితే చాలా ప్రైవసీ మెయింటైన్ చేయాలి. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి ఫాలో చేయాలి. అవి వైలేట్ అయినాయి కాబట్టి వాళ్ళందరి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. ఎస్, ఒక పార్టీకి చెందిన గ్రూపులు ఎక్కువగా ట్రోల్ అయినాయి, ఇండివిజువల్ గ్రూపుల్లో కూడా ట్రోల్ అయినాయి. సో అంశవరం నుంచి వచ్చినటువంటి అక్కడ ఎవరైతే ఈ వీడియో తీసాడో అతను మంచి ఉద్దేశంతో తీసాడు, ఆ పిల్లల్ని సేవ్ చేద్దామని. ఆ లోకల్లో స్కూల్ టీచర్కి ఇచ్చాడు. ఆ స్కూల్ టీచరు ఆ ఊరు పెద్దలకి ఎవరికో ఇచ్చాడు. అక్కడ వాళ్ళు విచ్చలవేడిగా పార్టీ గ్రూపులో ట్రోల్ చేశారు. అది చాలా అన్యాయమైన విషయం. అవన్నీ ఐడెంటిఫై అయ్యాయి. వాళ్ళందరినీ అరెస్టులు చేస్తారు. డెఫినెట్గా కేసు పెడతారు. అదే చెప్పాను కదండి, మనకి ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి సిచ్యువేషను, వాళ్ళ బంధువుల నుంచి ఉన్నట్టు కమోషను, వాళ్ళు అదర్ గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రెషరు, టౌన్ కూడా ఫాలో అవ్వడం, అరెస్ట్ చేయడం, హైవే మీద ట్రాఫిక్ ఆపేయాలన్న స్థితికి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి అంటే ఏ ఉద్దేశంతో చేశారో మాకు తెలియదు. మేము ముద్దాయిని అరెస్ట్ చేసాం. మీరు అన్నట్టుగా 24 గంటల్లో మాకు టైం ఉంది, మార్నింగ్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం 10:30 తర్వాత ఇక్కడ మన దగ్గర పెట్టుకోవడం సేఫ్ కాదు, మళ్ళీ ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఆ టైంలో గౌరవ మేజిస్ట్రేట్ గారిని రిక్వెస్ట్ చేసి పంపించాలని నిర్ణయించుకున్నాం. దాని మీద కూడా ఎంక్వైరీ ఉంటుంది కదండి. పోలీస్ తప్పించుకోవడానికి కాదు, కాలకృత్యాల నిమిత్తం దింపాం. ఇక్కడ మధ్యలో ఎందుకు ఆపుతారు? అక్కడ చెరువు ఉంది కాబట్టి, వాటర్ ఉంది కాబట్టి, అతను అదొక ఫండమెంటల్ ఇది కాబట్టి వాళ్ళకి ప్రాథమిక హక్కు. మనం నేచురల్ కాల్స్ ఎలా చేయాలి, ఎలా చేశారు. మా వాళ్ళు చేశారు, ప్రొటెక్షన్గా ఉన్నారు. హెవీ రెయిన్ ఉంది, చీకటి ఉంది. అతను అది అయిన తర్వాత లాబొరేటరీకి వెళ్ళిన తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళాడు. అభద్రత ఏం లేదు, ఎస్కార్ట్ ఉంది. ఎస్కార్ట్ ఉంది. కాకపోతే హ్యాండ్ కాదు అంత, అతను ఎస్కేప్ అయ్యే నేచర్ కాదు కాబట్టి హ్యాండ్ కప్స్ వేయకూడదు కాబట్టి వేయలేదు. అందులో నేచురల్ కాల్స్కి ఎలా చేయాలి కాబట్టి నేచర్ ఒకవేళ వేసినా తీయాలి. భద్రతగానే ఉంది. ఎస్ఐ గారు ఉన్నారు, 2 కానిస్టేబుల్స్ ఉన్నారు, డ్రైవర్ ఉన్నారు. జీబులోనే తీసుకెళ్తున్నారు. అది ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిన్న వచ్చి వాళ్ళు వెరిఫై చేస్తున్నారు రికార్డ్స్. వాళ్ళు ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మన వైపు ఏం లేదు. అంతే. ఏమైంది అంటే అతను నోన్ పర్సన్, ఆ పాపకి తాతయ్య అని పిలుస్తుంది. ఆ పాపే లెటర్ రాసింది, మా తాతయ్య ఇచ్చారు, నన్ను అలౌ చేయండి అని. దాని మీద అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, ఇతను ఎవరంటే నువ్వు ఎవరంటే మా మనవరాలని చెప్పారు. ఎందుకంటే హాస్పిటల్లో ఇంజక్షన్ చేయించాలి, తన గతంలో మలేరియా ఫీవర్ వచ్చింది, కోర్స్ ఆఫ్ ఇంజక్షన్ ఉంది అని చెప్పాడు. దాని మీద అతను సంతకం తీసుకొని ఈ పాపని అడిగి వాళ్ళు అలౌ చేశారు. కాకపోతే అందులో వాళ్ళ ల్యాబ్సెస్ పేరెంట్స్ కన్సర్న్ తీసుకోలేదు అన్నది వాళ్ళ బంధువుల అభియోగం. దాని మీద కన్సర్న్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.